ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు ఉగాది పండుగ. మరి ఉగాది పండుగను ఏ టైంలో చేసుకుంటే మనకు శుభం కలుగుతుందనేది వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆది అనే అర్థం వస్తుంది. ఈ పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను షడ్రుచుల సమ్మేళనంగా పిలుస్తారు. ఆ రోజు ఉగాది పచ్చడి, పిండి వంటలు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్నీ కలకలలాడితాయి. ఈ పండుగ చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇక ఉగాది రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. అలాగే ఈ ఏడాది ఉగాది 2020 మార్చి 25వ తేదీన వస్తుంది. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల దేవాలయాల్లో కాస్త జనసాంద్రత తక్కువ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పంచాంగం ప్రకారం ఉగాది రోజున ఎప్పుడు ఏం చేసుకోవాలి, మంచి గడియలు ఎప్పుడున్నాయి, ఆ సమయంలో ఏం చేస్తే మనకు లాభం కలుగుతుందనేది వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. పండుగ రోజంతా ఉంటుంది కాబట్టి చేయాలనుకున్న పనులు ఏ సమయంలో అయినా చేయవచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. మంచి సమయంలో మంచి పనులు చేస్తేనే కష్టాలు దరిచేరకుండా ఉంటాయి. ఇక అసలు విషయంలోకి వస్తే 25వ తేదీ అనగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపు ప్రతి ఒక్కరూ ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేసేసుకోవాలి. ఇక ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది. 25వ తేదీ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:30 సమయంలో ప్రయాణాలు శుభం కలిగిస్తాయి. అయితే ఉత్తర దిశ ప్రయాణాలు కలిసి రావు కాబట్టి ఆ దిశ వైపు ప్రయాణం చేయకండి. అలాగే ఉదయం 11 గంటలలోపు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఉత్తమం. ఉదయం పూజా సమయంలో లేదా మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4:30 లోపు అకౌంట్స్ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభంగా జరుగుతుంది. వ్యాపారులు లాభాలు కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ పండుగ వాతావరణం కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలుగు వారికి తెలుగు పండుగ అలాగే ముఖ్యమైన పండుగ, మొదటి పండుగ కాబట్టి ఈ పండుగ నుంచైనా మనకు ఈ కరోనా ఎఫెక్ట్ పోవాలని అందరూ కోరుకుంటూ, అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.